హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మదన్ గాని ముచ్చట్లు. సో టుడేస్ ప్లాన్ ఇస్ నంది హిల్స్. నంది హిల్స్ వచ్చేసి నేనున్న ప్లేస్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్తో ప్లాన్ వేస్తున్నాం. 3 bikes, 6 people. నంది హిల్స్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఇన్ డిసెంబర్. యాక్చువల్లీ లాస్ట్ టైం పోయినప్పుడు వ్యూ రాకుండే, సో ఈసారి కూడా అట్లనే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ 1 hour డ్రైవ్ నాన్ స్టాప్. అయితే కొంచెం బ్రేక్ తీసుకున్నాం కాబట్టి 1 hour కన్నా ఒక 15 minutes అలా ఎక్కువ అవుతుంది. బేసిక్గా నంది హిల్స్ అక్కడ ఎంట్రీ ఫీజ్ ఏముండదు. కింద 6 o'clock ఓపెన్ చేస్తారు గేట్స్. సిక్స్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. కరెక్ట్ టైంకే వెళ్తాము. అండ్ బైక్ పార్కింగ్ ఫీజ్ ఒక్కటే ఉంటుంది. అండ్ పైకి పోయిన తర్వాత టికెట్ తీసుకోవాలి. బైక్ పార్కింగ్ ఫీజ్ ప్లస్ హెడ్ కౌంట్. డైరెక్ట్ బైక్కే హెడ్ కౌంట్ ఉంటుంది. ఒక బైక్ ఇద్దరు చొప్పున ఒక బైక్కి టికెట్ తీసుకుని సరిపోతుంది. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ వ్యూ. ఎందుకంటే అప్పుడప్పుడు చాలా దరిద్రంగా ఉంటుంది వ్యూ సీజన్ బట్టి. సో ఐ థింక్ మనం దాదాపు మోర్ దెన్ హాఫ్ రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ చిక్కుబళ్ళాపూర్ ముందుగానే దేవనహల్లి ఫ్లైఓవర్ వస్తుంది. ఓకే, దేవనహల్లి ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకుంటే నంది హిల్స్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి 20+25 సంథింగ్ ఏదో ఉంటుంది. ఇదే లెఫ్ట్. మీకు గ్రీన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రీన్ బోర్డ్స్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే చిక్బల్లాపూర్ రూట్కి వెళ్తాము. యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. నంది హిల్స్ బోర్డు ఉంటుంది ఇక్కడ, మిస్ కాకండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది నంది బెట్ట బోర్డు కూడా ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే బేసిక్గా గేట్ 6 o'clock ఓపెన్ చేస్తారు. 5:40 సంథింగ్ అవుతుంది. సో మా ఫ్రెండ్స్ గురించి వెయిట్ చేద్దామా. నంది హిల్స్ ట్రాఫిక్ మండే మీరు మండే రోజు ఇంత ట్రాఫిక్ ఉంది. మీరు సండే సాధించుకుని ఎట్లుంటుందో ఆల్మోస్ట్ రైట్ సైడ్ సెంటర్ ఉంది కదా, అక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. బైకర్స్ కొంచెం ఈజీ, సందలకి వెళ్ళిపోవచ్చు. పైననే టికెట్, ఇక్కడ టికెట్ ఏముండదు. మండే రోజు ఇంత ట్రాఫిక్. సో నంది హిల్స్ ట్రాఫిక్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. హారిబుల్. వీక్ డే రోజు చాలా ట్రాఫిక్ ఉండదు, అంటే వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి అనుకుని వచ్చిన, మరి ఇంతగానో ఉన్నాయి. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందో లేదో, సారీ ఫర్ ది ఆడియో. బట్ వీక్ డే కూడా అవుతుంది. ఐ డోంట్ థింక్ టుడే అంత విజన్ ఉంటుందో అనిపిస్తలేదు, అంత వ్యూ బాగుంటుంది అనిపిస్తలేదు. ఎందుకంటే చూస్తే చాలా క్లియర్గా ఉంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ వ్యూ. ఇంత దూరం వచ్చాం కాబట్టి మంచి వ్యూ ఉంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే వచ్చేసినాం. దిస్ ఇస్ నంది హిల్స్ ఎంట్రన్స్. మీకు వచ్చేసినామంటే పార్కింగ్ వచ్చేసినట్టే. ఇంకా పార్కింగ్ పెట్టుకొని ఒక టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోవడం ఉంటుంది. వెదర్ ఇస్ నాట్ సో గుడ్. ఫాగీ లేదు. సి పైన వ్యూ ఎట్లా దొరుకుతుందో. ఈ ప్రజెంట్ అయితే వ్యూ అంతా ఏం లేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ వ్యూ. మన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పార్క్ చేద్దాం. ఇదే కథ సగేలా ఉంటే నాలాగా ప్రేమ విందుకి పిలిస్తే ఆ దేవదూవర కన్యాకుమారికి ఓ రాముడు సీతని కడపు వరమిచ్చినట్లు నీ ప్రేమలో కనిపించే నిస్తత్వం నీ మన వీక్షణ రంగానికి పూసే
కూసేసుకులే మనసు కూడా కేలులపై అందిస్తుంది ఎల్లప్పుడూ కలిసి ఉండటానికే ముద్దు నీ ప్రేమలో కనిపించే నిస్తబ్దం ఇక్కడ రెస్టారెంట్స్ ఏముండవు మార్నింగ్ సో నందిని పాలు ఒకటి ఉంటుంది, అందులో టీ కాఫీ ఇంకా స్నాక్స్ కొన్ని ఉంటాయి, ట్రై చేయొచ్చు. మనసు కూడా కేలులపై అందిస్తుంది ఎల్లప్పుడూ కలిసి ఉండటానికే ముద్దు ఈడ పెట్టుకో. అది కుక్కలు తిన్నాక మనుషులు తిన్నాక చూడు తింటా. వద్దన్నావా? తింటాను. వద్దంతా తింటాను. తింటా నేను. అయ్యా స్క్రీన్ ఆఫ్ అయింది. అంతే సార్ తిన్నాం రా సార్. ఇంకా ఎలాగో సన్ రైజ్ కాలేదు కాబట్టి మాకు కావాల్సిన వ్యూ లేదు కాబట్టి మేము ఫోటో దిగడానికి అయితే వచ్చేసినాం. సో మీరు కూడా మీకు ఇష్టమైన స్పాట్స్కి వెళ్ళి ఫొటోస్ దిగవచ్చు, చాలా బాగుంటుంది ఆ ఫాగీ క్లైమేట్లో. నడుస్తున్న ప్రయాణం చిన్న చిన్న పొదలు అడవిదారుల్లో సూర్యుడి కిరణాలు చెట్లపై జారుతూ నీ నవ్వు చూసి రీల్స్ అయితే వచ్చేసినాం కదా, సో ఇప్పుడాక చూపిస్తున్న వీడియోస్. సో ఈ వ్యూ ఉంది ఈరోజు మాత్రము. మళ్ళీ రేపు వేరే వ్యూ ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళినా, నాకు ఇలాంటి వ్యూ దొరికింది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ పోయిండు, స్టోరీ పెట్టిన ఫుల్ క్లౌడ్ బెడ్స్ ఉండే. సో వ్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వ్యూ రోజు సేమ్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఇట్లా ఉంది వ్యూ, కానీ ప్రజెంట్ అయితే ఊటీ కొడైకెనాల్ వైబ్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫుల్ ఫాగీ ఉంది. సో ప్రతిరోజు ఒక్కొక్క కొత్త వ్యూ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ బెంగళూరు దగ్గరలో ఇలాంటి ఒక స్పాట్ ఉండడం చాలా లక్కీ అనుకోండి. అండ్ మండే కాబట్టి అంతగా ఉండదనుకున్న క్రౌడ్, బట్ చాలా క్రౌడ్ ఉంది. మేబీ డిసెంబర్ ఎఫెక్ట్ అనుకుంటా. నేను సిక్లీ పెట్టినా, సో నాలాగే చాలామంది సిక్లీ పెట్టి ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ పార్కింగ్ ఫీజు ఉంటుంది. పార్కింగ్ ఫీజు అప్పుడే మనము ఎంతమందో చెప్తే వాడు దాన్ని బట్టి టికెట్ ఇస్తాడు. మేము త్రీ బైక్స్ 6 టికెట్స్ అని చెప్తే మాకు పర్ బైక్ 70 రూపీస్ పడింది. 70 రూపీస్ అంటే 7 3 210 రూపీస్ పడ్డది మాకు 3 బైక్స్కి. ఇంకా హెల్మెట్స్ మీరు బైక్స్ పెట్టుకోవచ్చు, బైక్స్లో వస్తుంటే. ఒకవేళ కార్ అయితే కార్కి డిఫరెంట్ ఛార్జ్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ డ్రోన్స్ అయితే అలో లేదు, కెమెరాస్ అలో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇంకా యాక్చువల్లీ వచ్చేటప్పుడు అంత వ్యూ బాగాలేదు ఘాట్ రోడ్లో, పోయేటప్పుడు ఏమైనా వ్యూ ఉంటుందో మనం చూద్దాము. అండ్ డైరెక్ట్లీ స్పీకింగ్ ఫ్రమ్ Insta360 mic, no external mic using. Signing off. ఇక చూసిరు కదా నందిహిల్స్ చెట్లు. మీరు ఒకవేళ బెంగళూరుకి వచ్చినట్లయితే లేదా కొత్తగా వచ్చినట్లయితే పక్కా రావాలి. 60 కిలోమీటర్లు ఉంటుంది బెంగళూరు నుంచి, అంతే. ఒక హిల్ స్టేషన్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. అండ్ ఈ ముచ్చట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మదన్ గాని ముచ్చట్లు పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.